చేద్దామా స్టార్ట్ షేక్ ఇట్ ఆఫ్ Hello guys, welcome to the brand new video on Play Like Incognito's channel. This is a brand new series that I've been wanting to start asal zamana nunchi. Then finally when I thought about Pula Chukka, I felt like he'll be perfect. నేను ఎక్కడ ఉన్నాను? So thank you రావడానికి. అలా నడుస్తూ చాలా దూరం వచ్చేసానే. Such influencer. రోలింగ్ రోలింగ్ ఉండాలి లెట్ ఇట్ బి ఏం ఆగదు ఏం చేయండి సో ఇప్పుడు మనం ఎట్లా ప్రొసీడ్ అవుతామంటే feel like you're talking to someone and I'll try my best to make you feel that way. Whatever I ask, you can feel free to tell whatever you want to. Okay. When I was working in a medical store, ఆ మెడికల్ స్టోర్ లో నేను ఘనశ్యామ్ వైద్య అని ఒక బుక్ ఉంటుంది. Okay. ఆ ఘనశ్యామ్ వైద్య ఇస్ అ బుక్ వేర్ మెడికల్ స్టూడెంట్స్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ 4 years తర్వాత దే హావ్ టు రీడ్ దట్ బుక్. Okay. హౌస్ సర్జన్ చేయడానికి ఆ బుక్ చదవాలి. సో అది నేను చదివా. సూపర్ అసలు. Okay. నాకు అవసరం కూడా లేదు. Right. బట్ అంత ప్యాషనేట్ నేను. ఓహో. మనం చేస్తున్న జాబ్ అంటే ఒక క్రియేటివ్ బుక్ నువ్వేనా తాగేస్తున్నావా? కాదు అంటే ఉంటుందా దాంట్లో ఏముంటది ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఓకే ఓకే ఫలానా ఎసిడిటీకి ఎలాంటి టాబ్లెట్ పెంటాప్రజోల్ వాడాలి, సో అవన్నీ రాసుంటాయి, ప్రొసీజర్ రాసుంటది. తెలివైన వాడివేరా నువ్వు. అవన్నీ ఉంటాయి దాంట్లో. నాకు ఇంట్రెస్ట్ వచ్చి సొంతంగా రీసెర్చ్ చేశాను. Okay. So that is what will reflect in your work. Right. That is very important. నా ఫ్రెండ్ కి ఒక టాస్క్ ఇచ్చారు, బడ్జెట్స్ ఫర్ గోయింగ్ హై. నేను వర్క్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ కి అప్పుడు ఏంటంటే హీరోయిన్ కి హోటల్ లో పెట్టడానికి మనీ లేదు. సో మా వాళ్ళు ఏం చేశారంటే మా ప్రొడ్యూసర్ ఒక రూమ్ తీసుకున్నారు, ఒక ఇల్లు 2 BHK. సో దాంట్లో సెట్ ఇట్ అప్ లైక్ ఏ హోటల్ అని చెప్పారు. సో నా ఫ్రెండ్ ఏం చేశాడంటే నా ఫ్రెండ్ ని మా ప్రొడ్యూసర్ వేసుకున్నాడు. ఇంద్రా నువ్వు అదేదో చాలా చీప్ హోటల్ లాగా తయారు చేసావు, ఆ రూమ్ వేసుకుంటే నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. అరే ఫీల్ అవ్వకు, యూఆర్ ఏడి అసోసియేట్ డైరెక్టర్, ఇలాంటి జాబ్స్ ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఒక లెసన్ వచ్చింది ఏంటంటే వాడు చెప్పాడు నాకు, అరే మనకి ఇచ్చిన జాబ్ మనం పర్ఫెక్ట్ గా చేయాలి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఆల్ ద ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ గానీ లేకపోతే మన యాపిల్ ఫౌండర్ ఎవరు చనిపోయాడు, క్యాన్సర్ తో చనిపోయాడు ఒకప్పుడు. యాపిల్ ఫౌండర్ సరిపోయింది. యాపిల్ ఫౌండర్ ఎవరు నీకు తెలియదురా? స్టీవ్ జాబ్స్ చనిపోయిందా? క్యాన్సర్ తో ఎప్పుడో చనిపోయాడు. సో స్టీవ్ జాబ్స్ అరే ఈ కామెంటరీ వద్దు, నువ్వు కూర్చో అక్కడ. ఇదే కావాలి, అదే అంటున్నాం కదా. ఏంద్రా సినిమా షూటింగ్ అది? అవునా? ఓకే పర్లేదు. సో బేసిక్లీ యువర్ పార్ట్నర్ షుడ్ ఆల్సో ఎలా అంటే డే టు డే బేసిస్ లో షీ హాస్ టు హ్యావ్, హౌ డు ఐ పుట్ ఇట్ నైస్లీ, నేను when I was 21 ఫస్ట్ రిలేషన్షిప్. సమోసా తింటావా? 1 year. అప్పుడు అది లవ్వా అంటే when I go back అంటే రెట్రోస్పెక్ట్ ఆర్ ఇంట్రోస్పెక్ట్ చేస్తే దట్ వాస్ నాట్ లవ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ అది లవ్ కూడా కాదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ రిలేషన్షిప్. జెండర్ సెన్సిటైజేషన్ పెరిగింది. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, అంటే అమ్మాయిలతో ఎలా మాట్లాడేది, నాకు దాని ముందు అమ్మాయిలతో టచ్ చేయలేదు. ఎలా మాట్లాడారు సో మెనీ పీపుల్ యాక్చువల్లీ, నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలి తెలియదు. యువర్ వెరీ రెస్పెక్టబుల్, అట్లేం లేదు నీకు తెలుసు. అట్లే కొంతమంది ఉంటారు అర్థమే వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి వాళ్ళకి తెలీదు. సో అది అర్థం చేసుకోవడానికి టైం పెట్టింది. నాకు ఫీమేల్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. వాట్ ఇస్ సంథింగ్ దట్ చూసి ఇట్లాంటి కంటెంట్ పెడతారేంద్రా బాబు అని ఇట్స్ ఓకే చిల్ స్పూఫ్ చేశాను వాళ్ళకి నేను. వాళ్ళ స్పూఫ్ చేశాను. యు డిడ్ ఫర్ మీ ఆల్సో.
నో ఒక్కళ్ళది చేశాను. అది ఇదేంది కాంటెంట్ అని నేను చేసా అన్న ఇన్కాగ్నిటో రోస్ట్, కానీ అది చేసినట్టు తెలియదు ఎందుకంటే ఐ కుడ్ నాట్ ఇమిటేట్. నువ్వు చెప్పకూడదు. సో నేను అదేదో వేరే Q&A లాగా పెట్టేసా అది. సో బేసిక్లీ ఎవరిదైతే మీకు అస్సలు చూసి ఏంది ఇది అన్నట్టు అనిపిస్తేనే యూల్ ట్రోల్. ఎగ్జాక్ట్లీ ట్రోల్ కూడా కాదు, స్పూఫ్ చేశాను. ఏంటంటే ఒకళ్ళు అది చేసిన అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇఫ్ దే ట్రై టు ఇమిటేట్ యూ, ఇట్ వోంట్ వర్క్అవుట్. వాళ్ళది వర్క్అవుట్ అవ్వదు ఈవెన్ ఇఫ్ దే డూ అ బెటర్ ఇమిటేషన్ ఆఫ్ యూ. ఫ్లాష్ బ్యాక్. మరి సీరియల్ కి మీరు ఎన్ని టొమాటోలు ఇస్తారో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫ్లాష్ బ్యాక్. సో అట్లా ఉంటది ఒకటి ఫీలింగ్. బట్ వెన్ సమ్ పీపుల్ అరే పిచ్చండి ఇది. అంటే మీరైతే బిగ్ బాస్ పోతే మానేస్తారు అని చెప్పేసి అయిపోయింది అక్కడికే. నేను ఆశ్రమం పెడతాను. ఆశ్రమం బాబు నాయనా. ఓకే, వేరే సింగిల్ కాస్ట్యూమ్. అంటే ఈవెన్ అంటే ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంది? లైక్ ఐ వాంట్ అంటే వెన్ ఐ బికమ్ దిస్ ఐ స్టాప్. నో దేర్ ఇస్ నో. అట్లేం లేదా? ఉంటది ఎందుకుండా. ఇప్పుడు నాకు 100 కోట్లే నేను ఆపేసా. ఎవరికైనా చూపించండి రా. ఏమన్నా మెసేజ్ ఉందా? ఎనీ మెసేజ్ యువర్ థింకింగ్. నా వ్యూవర్స్ గానీ మీ వ్యూవర్స్ గానీ ఎవరైనా కానీ నన్ను ఏమంటున్నారా మెసేజ్? ఏదైనా ఎవరికైనా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇవ్వచ్చు. మిస్సింగ్ యూ బేబీ అని చెప్పొచ్చు. రికార్డింగ్ రికార్డింగే మెసేజ్ ఏం లేదంటే బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ ఒరిజినల్. ఓకే. లాస్ట్ క్వశ్చన్, హౌ కెన్ ఐ ఫర్గెట్ దిస్? లాస్ట్ క్వశ్చన్ ఏంటి? క్యాప్చర్ అయింది కదా ఇది. ఇంకెంతసేపు రా బాబు అన్నట్టుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో హూ డు యు వాంట్ టు సీ సిట్టింగ్ ఇన్ దట్ చైర్? మేబీ చేస్తే బాగుంటది, మంచిగా ఉంటది. చాలా మంది డిటాచ్డ్ గా ఉంటుంది లైఫ్ తో. అంటే ఇప్పుడు నా జుట్టు ఉంది, చాలా జుట్టు ఉంది, ఇక్కడ దాకా వస్తుంది, అదంతా ఉంది. కానీ ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ ఇట్ టుమారో ఆర్ ఈరోజు బయటికి స్టెప్ అవుట్ అయిన తర్వాత కూడా నాకు ఫరక పడకూడదు. అంటే వెంటనే విరబోసిన జుట్టు యొక్క సౌందర్యం. నా ఛానల్ పోయినా నాకు ఫరక పడకూడదు అనే టైప్లో ఉండండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వచ్చి నా ఒపీనియన్ని, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రోవర్ట్ గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, నా ఒపీనియన్ షేర్ చేస్తున్నా అంటే యూ కెన్ ఆల్సో డూ దట్. చెప్పండి గైస్, నా ఛానల్ పేరు మర్చిపోయాను. లేదు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మీ ఛానల్ చాలా పేరు చాలా కాంప్లికేట్ ఉంది. ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఇదంతా ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ అది నాకు చాలా మంది చెప్పినారు స్టార్టింగ్ లో కూడా, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ హ్యావ్ అ సింపుల్ నేమ్. నాకు యూజువల్లీ పేర్లు గుర్తుండవు. నాకు ఎవరితో మాట్లాడినప్పుడు 10 to 20 days ఆయనతో ఉంటేనే వాళ్ళతో ఉంటే ఆ పేరు గుర్తుంటది. అల్చోరీ చేస్తున్నారు కదా. ఆల్సో మీకు ఈ సెగ్మెంట్ లో ఏం క్వశ్చన్ ఆర్ వాట్ ఎవర్